Hello, friends. Very good morning. Welcome to the Hindu editorial analysis. So, before that, let me tell you that we have this year end offer running till 31st December. 31st December వరకు నడుస్తుంది. ఇది మీకు ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ రెండింటి నడుస్తుంది. ఆఫ్లైన్ వచ్చి 70K, ఆన్లైన్ వచ్చి 60,000 విత్ ఈఎంఐ ఆప్షన్. 5,000 పర్ మంత్ పే చేసే గోల్డెన్ ఆపర్చునిటీ. సో యూజ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై టు జాయిన్ బిఫోర్ మంత్ ఎండ్. అండ్ ఇందులో మీకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అన్నీ కలుస్తాయి. ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ ఫ్రమ్ అబ్సల్యూట్ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడెడ్. ప్లస్ ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కూడా ఇందులో మీకు ఇంక్లూడ్ అవుతుంది. అండ్ ఎనీ సబ్జెక్ట్ 5,000 ఆప్షన్ మళ్ళీ తీసుకొచ్చాం. 5,000 రూపీస్తో మీరు ఏ కోర్స్ అన్నా సరే జాయిన్ కావచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఏ కోర్స్ అయినా సరే మీరు కేవలం 5,000 పే చేసి జాయిన్ అయ్యే గోల్డెన్ ఛాన్స్ టిల్ ఇయర్ ఎండ్ వరకు మాత్రమే ఉంది. అండ్ దిస్ ఈస్ ద కాంటాక్ట్ నెంబర్. లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్. సో ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ వచ్చేసి రాంగ్ ఫోరం. అంటే కరెక్ట్ వేదిక కాదు. ఫోరం అంటే వేదిక. దేనికోసం, ఏ విషయాన్ని డిస్కస్ చేయడానికి ఏది వేదిక కాదు చూస్తే కానీ మనకు తెలియదు. ద అటెంప్ట్ టు సెక్యూరిటైజ్ ది క్లైమేట్ చేంజ్ ఎజెండా కుడ్ హ్యావ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్. ఇక్కడ సెక్యూరిటైజ్ అనేది ఏ సెన్స్ లో వాడారంటే క్లైమేట్ చేంజ్ ని సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కలిపేయడం. అంటే ఇప్పుడు చూడండి, యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో దాని ఎజెండాలోకి క్లైమేట్ చేంజ్ ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అనేది జరుగుతుంది. సో సెక్యూరిటీ ఆస్పెక్ట్తో దీన్ని లింక్ చేసేయడం ఏదైతే ఉందో దానివల్ల అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. కుడ్ హ్యావ్ అంటే పాసిబిలిటీ, ఇట్ ఇండికేట్స్ పాసిబిలిటీ. ఇట్ మైట్ లీడ్ టు అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అని దీని అర్థం. అనుకోని పర్యవసానాలకి అది దారి తీయవచ్చు. రైట్. ఇండియాస్ నెగటివ్ ఓట్ ఎట్ ది యుఎన్ఎస్సి on a draft resolution on climate change is a reflection of its long-held opposition to expanding the UNSC's mandate into areas that are already being dealt with by other multinational fora. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి చూడండి, ఇక్కడ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, అది దాని ఆబ్జెక్టివ్. మరి మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అనేది దాని ప్రైమరీ ఆబ్జెక్టివ్ అయినప్పుడు క్లైమేట్ చేంజ్ ఆస్పెక్ట్ ని దీంట్లో ఎందుకు కలపాలి, ఎందుకు దీన్ని తీసుకొచ్చారు చూడండి. ఎక్స్పాండింగ్ ది యుఎన్ఎస్ఎస్ మ్యాండేట్, దాని మ్యాండేట్ అంటే దాని యొక్క ఆబ్జెక్టివ్. సో దాని యొక్క బాధ్యత, దానికి అఫీషియల్ గా దానికి అప్పజెప్పబడిన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని వేరే వాళ్ళు అది దానికి ఒరిజినల్ గా ఏది ఇచ్చారో అది మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ వేరే ఫోరం అనేది హ్యాండిల్ చేస్తున్న ఆస్పెక్ట్ ని దీని చేతిలో పెట్టడాన్ని ఇండియా ఎప్పటి నుంచో ఒప్పుకోవట్లేదు. మీకు అర్థమవుతుందా? సో క్లైమేట్ చేంజ్ ఆస్పెక్ట్ ని ఎవరు చూస్తున్నారు? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇది 1990s లో ప్రారంభమైంది. సో దిస్ హ్యాండిల్స్ ఆల్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్. ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్ జరుగుతుంది. మనకి COP25, COP26 న్యూస్ లో వింటాం కదా. అది కన్వీన్ చేసేది ఎవరు? యుఎన్ఎఫ్సిసి వాళ్ళు చేస్తారు. వరల్డ్ లో ఉన్న అన్ని కంట్రీస్ కూడా దీంట్లో మెంబర్స్. 190+ కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ దిస్ యుఎన్ఎఫ్సిసి. సో ఈ పర్టికులర్ మీటింగ్ లో క్లైమేట్ చేంజ్ సంబంధించిన అంశాన్ని డిస్కస్ చేస్తారు, ఏం చేయాలని చెప్పి డెసిషన్స్ తీసుకుంటారు. ఆల్రెడీ ఒక ఫోరం ఉంది కదా దానికోసం. వై ఆర్ యూ బ్రింగింగ్ ఇట్ అండర్ ది అంబిట్ ఆఫ్ యుఎన్ఎస్సి అనేది ఇండియా యొక్క క్వశ్చన్. దాన్ని ఇండియా అపోజ్ చేస్తుంది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా చేస్తే ఇండియా అపోజ్ చేస్తూ వస్తుంది. ద రిజల్యూషన్ పైలటెడ్ బై, ఎవరు ప్రవేశపెట్టారు దీన్ని? ఐర్లాండ్, నైజర్ వీళ్ళు ప్రవేశపెట్టారు. అండ్ విచ్ హ్యాడ్ ది సపోర్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద యుఎన్ఎస్సి మెంబర్స్. యుఎన్ఎస్సిలో 5 మెంబర్స్ లో మెజారిటీ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. దేనికి? యుఎన్ఎస్సి మ్యాండేట్ లోకి దీన్ని తీసుకురావాలి, దీన్ని క్లైమేట్ చేంజ్ ని తీసుకురావాలి అనే ఆస్పెక్ట్ కి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇట్ వాస్ ఓటెడ్ డౌన్ బై ఇండియా అండ్ రష్యా. ఇండియా మరియు రష్యా దానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఇండియా వ్యతిరేకంగా ఓటు వేయడం వల్ల ఇమీడియట్ గా తీర్మానం వీగిపోదు. కానీ రష్యా వ్యతిరేకంగా ఓటు వేస్తే వీగిపోతుంది. ఎందుకంటే రష్యాకి ఏముంది? వీటో పవర్ ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వీటో పవర్? ది పవర్ టు రిజెక్ట్. యుఎన్ఎస్సిలో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు.
ఎవరెవరు? యుఎస్, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనా. ఈ 5 దేశాలు కూడా పర్మనెంట్ మెంబర్స్. వీటిని P5 అంటారు. పర్మనెంట్ 5 మెంబర్స్ ఆఫ్ యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. మరి ఈ పర్టిక్యులర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఏముంది? వీటో పవర్ ఉంది. అంటే ఏదన్నా అంశం పైన 5 దేశాలు కూడా టిక్ పెట్టాలి. అందరూ ఓకే చేస్తేనే తీర్మానం ముందుకెళ్తుంది. ఏ ఒక్కళ్ళు రిజెక్ట్ చేసిన తీర్మానం అనేది వీగిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వీటో. నాన్ పర్మనెంట్ మెంబర్స్కి కలెక్టివ్ వీటో ఉంటుంది. వీళ్ళకి మాత్రం ఇండివిజువల్ కూడా వీటో పవర్. సో రష్యా ఓట్ డౌన్ చేసింది కాబట్టి నడవదు. వైల్ చైనా అబ్స్టైన్, చైనా ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయలేదు. దేర్ పొజిషన్ అంటే ఎవరిది? ఇండియా మరియు రష్యా యొక్క పొజిషన్ is that UNSC's primary responsibility is maintenance of international peace and security. దాని ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ క్లైమేట్ చేంజ్ కాదు. ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడం అనేది దాని ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. అండ్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ అవుట్ సైడ్ ఇట్స్ అంబిట్. అంబిట్ అంటే పరిధి. దాని అంబిట్ లోకి ఇవి రావు. దాని అంబిట్ లోకి, పరిధిలోకి ఈ ఇష్యూస్ అనేవి రావు. బట్ ది సపోర్టర్స్ ఆఫ్ ద రెజల్యూషన్ ఆర్గ్యూ దట్ ద క్లైమేట్ ఈస్ క్రియేటింగ్ సెక్యూరిటీ రిస్క్ ఇన్ ది వరల్డ్. ఈ రిజల్యూషన్ ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఏమని ఆర్గ్యూ చేస్తున్నారు? క్లైమేట్ ఇష్యూస్ వల్ల సెక్యూరిటీ రిస్కులు కూడా వస్తున్నాయి. చూడండి, విచ్ విల్ ఎగ్జాసర్బేట్ ఇన్ ద ఫ్యూచర్ విత్ వాటర్ షార్టేజ్, మైగ్రేషన్, డిస్ట్రక్షన్ ఆఫ్ లైవ్లీహుడ్స్. క్లైమేట్ చేంజ్ వల్ల లైవ్లీహుడ్స్ డిస్ట్రాయ్ అవుతున్నాయి, వాటర్ షార్టేజెస్ వస్తున్నాయి, బాగా వాటర్ ఉండే ఏరియా ఎడార్ల కింద మారిపోతున్నాయి, మైగ్రేషన్ జరుగుతుంది, జనాలు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మైగ్రేట్ అవ్వడం అనేది చూస్తున్నాం. సో దీనివల్ల ఒక దేశానికి ఇంకో దేశానికి యుద్ధాలు వచ్చి గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నదీ జలాల కోసం కొట్టుకునే పరిస్థితులు రావచ్చు. అర్థమవుతుందా? ఇలాంటి రకరకాల అంశాల కోసం వార్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కి క్లైమేట్ చేంజ్ అనేది దారి తీయవచ్చు అని ఈ కంట్రీస్ అన్ని కూడా ఆర్గ్యూ చేస్తున్నాయి. అందుకని యుఎన్ఎస్సి పరిధిలోకి క్లైమేట్ చేంజ్ ని కూడా తీసుకురావాలి అని వీళ్ళు అంటున్నారు. ఇక్కడ ఎగ్జాసర్బేట్ అనే పదం వాడారు. ఎగ్జాసర్బేట్ అంటే మీనింగ్ ఏంటి? వర్సన్. వర్సన్ అంటే ఇప్పుడున్నది ఇంకా వర్సన్ అయిపోవడం, సిచ్యువేషన్ ఇంకా వర్సన్ అయిపోవడాన్ని ఎగ్జాసర్బేట్ అంటాం. విచ్ విల్ ఎగ్జాసర్బేట్ ద ఫ్యూచర్ విత్ వాటర్ షార్టేజ్, మైగ్రేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ లైవ్లీహుడ్స్. Germany had circulated a similar draft last year, which was never put to vote in the Security Council as the Trump administration opposed it. జర్మనీ ఇలాంటి డ్రాఫ్టే లాస్ట్ ఇయర్ సర్క్యులేట్ చేసింది, కానీ ఇట్ వాజ్ నెవర్ పుట్ టు ఓట్ ఇన్ ద సెక్యూరిటీ కౌన్సిల్. సెక్యూరిటీ కౌన్సిల్లో అది ఓటింగ్కి పెట్టలేదు. ఎందుకంటే అప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, యుఎస్ అపోజ్ చేసింది. చెప్పాను కదా, ఒకళ్ళు అపోజ్ చేస్తే బండి ముందుకు వెళ్ళదు. నౌ విత్ ద సపోర్ట్ ఫ్రమ్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్, కానీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ చేస్తుంది. ద డెవలప్డ్ వరల్డ్ ఈస్ పుషింగ్ టు ఇంక్లూడ్ వాట్ దే కాల్ క్లైమేట్ సెక్యూరిటీ ఇన్ ద ఎజెండా ఆఫ్ యుఎన్ఎస్సి. యుఎన్ఎస్సి ఎజెండాలో క్లైమేట్ సెక్యూరిటీని కూడా తీసుకురావాలి. క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే సెక్యూరిటీ రిస్కులు కూడా ఉంటాయి, సో దాన్ని కూడా మన ఎజెండాలో భాగం చేయాలి, లెట్ us డిస్కస్ అబౌట్ ఇట్ అని చెప్పి వీళ్ళు డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా పుష్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చూడండి, యుఎన్ఎస్సికి యుఎన్ఎఫ్సిసికి డిఫరెన్స్ ఏంటి? యుఎన్ఎస్సిలో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి. సో ఏదన్నా డెసిషన్ తీసుకోవాలంటే వాళ్ళ చేతిలో ఎక్కువ పవర్స్ ఉంటాయి, వాళ్ళు డెసిషన్ తీసుకోగలరు. యుఎన్ఎఫ్సిసికి వచ్చేసరికి 190 కంట్రీస్ ఉంటాయి. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఇట్ విల్ బి ఎ స్లో ప్రాసెస్. ఎందుకంటే ఎన్ని దేశాలు అంగీకరించాలి, డిస్కషన్ జరగాలి, డెలిబరేషన్ జరగాలి, ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది యుఎన్ఎఫ్సిసిలో. కానీ యుఎన్ఎస్సిలో ప్రాసెస్ ఫాస్ట్గా ఉంటుంది, తీర్మానాలు అనేవి తొందరగా తీసుకునే అవకాశం ఉంది. క్లైమేట్ చేంజ్ లాంటి అంశాన్ని ఇమీడియట్గా మనం ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా ట్యాకిల్ చేయాలంటే డెసిషన్ మేకింగ్ అనేది ఫాస్ట్గా జరగాలి. అలాంటివి జరగాలంటే యుఎన్ఎస్సి ద్వారా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, యుఎన్ఎఫ్సిసి ద్వారా కంటే అనేది వీళ్ళ ఉద్దేశం అనమాట. అందుకనే వీళ్ళు యుఎన్ఎఫ్ఎస్సి ఎజెండాలోకి క్లైమేట్ చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. While the urgency to take action to tackle climate change is appreciated, the attempt to securitize the climate agenda could have unintended consequences. దీన్ని క్లైమేట్ చేంజ్ విషయంలో సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ని తీసుకొచ్చేసి దాన్ని యుఎన్ఎస్ ఎజెండాలో పెట్టడం వల్ల మనం అనుకోని పర్యవసానాలు, అనుకోని ఆస్పెక్ట్స్ అయితే దారి తీయవచ్చు, కాన్సిక్వెన్సెస్ అనుకోనివి వచ్చే అవకాశం అనేది ఉంటుంది, రైట్? So this is the meaning of this. Next, bringing the issue
bringing the issue under the UNSC will also give more powers to the world's industrialized countries, which hold a veto power to decide on future action on climate-related security issues. వాళ్ళ పరిధిలోకి తీసుకొస్తే ఏమవుతుంది, దీంట్లో వీటో పవర్ ఉన్న ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో రైట్, వాళ్ళకి పవర్స్ పెరిగిపోతాయి, వాళ్ళ డెసిషన్కి పవర్ పెరిగిపోతుంది, మిగిలిన వాళ్ళకి మాటకి చెల్లదు. ఇండియా మాట అక్కడ చెల్లదు, ఇండియా కంటే చైనా మాట చెల్లుతుంది బెటర్, బికాస్ చైనా ఇస్ ఏ పర్మనెంట్ మెంబర్. వాళ్ళకి వీటో పవర్ ఉంది కాబట్టి వాళ్ళ మాట చెల్లుతుంది. సో అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్కి దారితీస్తుంది అని చెప్పి అంటున్నారు. Currently, all matters related to climate change are being discussed at the United Nations Framework Convention on Climate Change, UNFCCC, a specialized agency. Already మీకు చెప్పాను. సో కామెంట్ సెక్షన్లో UNFCCC ఎప్పుడు ఏర్పాటు అయ్యింది అనేది మీరు మెన్షన్ చేయండి, సంవత్సరం మెన్షన్ చేయండి. అండ్ విత్ ఓవర్ 190 members, its framework has made progress in tackling climate change. Climate change in tackle చేయడంలో ఇది ప్రోగ్రెస్ అనేది సాధించింది. It is this process that led to the Kyoto Protocol, the Paris Agreement, and the recent COP26 summit. దాన్ని ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించే మనకి క్యోటో ప్రోటోకాల్ వచ్చింది. సో యూ విల్ మెన్షన్ ఇన్ ద కామెంట్స్ క్యోటో ప్రోటోకాల్ ఈజ్ అబౌట్ వాట్ మెన్షన్ చేస్తారు, ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి మెన్షన్ చేస్తారు, రీసెంట్ COP26 సమ్మిట్ ఎక్కడ జరిగింది, COP26 సమ్మిట్ ఎక్కడ జరిగింది అనేది కూడా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో ఈ UNFCCC ఫ్రేమ్వర్క్ ద్వారానే ఇవన్నీ కూడా జరిగాయి. అండ్ హస్ పుట్ ఇన్ ప్లేస్ అన్ ఇంటర్నేషనల్ అప్రోచ్ టు కాంబాట్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్. ఇంటర్నేషనల్ గా ఏ అప్రోచ్ మనం ఫాలో అవ్వాలి క్లైమేట్ చేంజ్ ని ఎదుర్కోవాలంటే అనే ఆస్పెక్ట్ ని కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. Sure, there is valid criticism that decision making at UNFCCC conferences is slow and there has to be faster collective action to tackle climate change and associated challenges. Yes, ఇందాక మీకు చెప్పే పాయింట్, UNFCCCలో డెసిషన్ మేకింగ్ అనేది స్లో ఉంటుంది అండ్ ఫాస్టర్ కలెక్టివ్ యాక్షన్ లేకపోతే క్లైమేట్ చేంజ్ మనకు హ్యాండిల్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. యాక్సెప్టెడ్, UNSC ద్వారా డెసిషన్ మేకింగ్ ఫాస్ట్ అవుతుంది, కాకపోతే డెసిషన్ మేకింగ్ అనేది చిన్న చిన్న దేశాలు తీసుకునే అవకాశం పోతుంది. ఈ డబ్బున్న దేశాలు మాత్రమే, డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే యాక్షన్ తీసుకునే స్పీడ్ డెసిషన్ వస్తుంది, కానీ అందరితో కన్సల్టేషన్ జరగకుండా జరిగే అవకాశం ఉంటుంది. ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఎ నాన్ డెమోక్రాటిక్ మేనర్. కొన్ని దేశాలకి మాత్రమే వీటో పవర్ ఉండడం వల్ల ఆ అబ్సల్యూట్ పవర్ను ఉపయోగించి వాళ్ళు మాత్రమే డెసిషన్స్ తీసుకొని మిగిలిన వాళ్ళకి స్కోప్ లేకుండా చేసే అవకాశం ఉంటుంది UNSCలో పెట్టడం వల్ల. అది రిస్క్. కాకపోతే క్లైమేట్ చేంజ్ అనేది రోజు రోజుకి ఇబ్బంది పెట్టే అంశం కాబట్టి అర్జెంటుగా ట్యాకిల్ చేయాల్సిన విషయం కాబట్టి ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవాల్సిన ఇంపార్టెన్స్ కూడా అంతే ఉంది. బట్ ద సొల్యూషన్ ఈస్ నాట్ అవుట్ సోర్సింగ్ డెసిషన్ మేకింగ్ టు ద 5 permanent members ఆఫ్ ద UNSC. అర్థమవుతుంది, అర్జెన్సీ ఉంది కదా అని చెప్పి దానికి సొల్యూషన్ ఈ 5 permanent members కి అవుట్ సోర్స్ చేసేయడం కాదు. డెసిషన్ మేకింగ్ ని ఈ 5 permanent members కి అవుట్ సోర్స్ చేయడం సొల్యూషన్ కాదు. ఆల్సో ఇట్ ఈస్ రాంగ్ టు లుక్ ఎట్ క్లైమేట్ చేంజ్ త్రూ ద ప్రిజమ్ ఆఫ్ సెక్యూరిటీ. రెండోది, క్లైమేట్ చేంజ్ ని సెక్యూరిటీ అనే యాంగిల్లో చూడటం, అనే ప్రిజమ్ ద్వారా, అనే మిర్రర్ ద్వారా చూడటం కూడా కరెక్ట్ కాదు. క్లైమేట్ చేంజ్ని ఎలా చూడాలి. యూ కెనాట్ లుక్ ఎట్ ఇట్ వయా ది యాంగిల్ ఆఫ్ సెక్యూరిటీ. UNSC ఈజ్ మ్యాండేటెడ్ ఫర్ సెక్యూరిటీ. దీనివల్ల ఎటువంటి గొడవలు వస్తాయి, ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి అనే అంశంలోనే చూడటం కాదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, హంగర్ ఎటువంటిది రావచ్చు, వాటర్ క్రైసిస్ ఎలా రావచ్చు, ఇలాంటి వాటిపై మనం ఫోకస్ చేయాలి. ఈచ్ నేషన్ ఫేసెస్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఇన్ ట్రాన్సిషనింగ్ టు ఏ గ్రీనర్ ఎకానమీ. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. గ్రీనర్ ఎకానమీగా మారిపోవాలని అందరూ అంటున్నారు. అంటే గ్రీన్ టెక్నాలజీస్ ఉపయోగించాలి, ఇండస్ట్రియలైజేషన్ తగ్గించుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ తగ్గించుకోవాలి, లేదా పొల్యూషన్ తగ్గాలని చెప్పి అందరూ అంటారు. కానీ కొన్ని దేశాలకి, అమెరికా లాంటి దేశాలకి గ్రీనర్ ఎకానమీగా మారడమే టాప్ ప్రయారిటీగా ఉంటుంది. కానీ పేద దేశాలకి, దేశంలో ఉన్న పేద వాళ్ళందరికీ ఫుడ్ అందాలి, ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇంకా పెద్ద ప్రాబ్లం. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మైట్ బి ఎ బిగ్గర్ ప్రాబ్లం. క్లైమేట్ చేంజ్ ఇస్ డెఫినెట్లీ ఏ ప్రాబ్లం, కానీ దానికంటే పెద్ద ప్రాబ్లమ్స్, ఇమీడియట్ అటెన్షన్ కావాల్సినవి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం, ఫుడ్ సెక్యూరిటీని అందించడం. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, ఇండస్ట్రియలైజేషన్ జరగట్లేదురా బాబు అంటే మీరు పొల్యూషన్ తగ్గించండి, వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇండస్ట్రియలైజేషన్ జరిగితే కానీ వాళ్ళకి ఆదాయం పెరగదు, ప్లస్ రెండవది వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవ్వదు. ఇప్పుడు వాళ్ళు పొల్యూషన్ పెరిగిద్దని ఆలోచించాలా, లేకపోతే కడుపులు నింపాలని ఆలోచించాలా? ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. ఈచ్ కంట్రీ ఈజ్ అట్ డిఫరెంట్ స్టేజ్. ఒక్కొక్క కంట్రీ ఒక్కో స్టేజ్లో ఉంది. అమెరికా ఆలోచించేలాగా ఆఫ్ఘనిస్తాన్ ఆలోచించలేదు, ఆఫ్రికాలో ఉన్న వెనకబడిన ప్రాంతాలు అమెరికాలాగా ఆలోచించలేవు. ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రయారిటీస్. యాజ్ ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఎట్ ద UN, TS తిరుమూర్తి ఎవరు?
ఇండియా యొక్క పర్మనెంట్ రిప్రజెంటేటివ్ at యునైటెడ్ నేషన్స్ pointed out the developed countries, all big polluters, have not met the promises they made with regard to climate action. వీళ్ళు మీకు ప్యారిస్ అగ్రిమెంట్ అప్పుడు ప్రామిస్ చేశారు, పేద దేశాలకి డెవలపింగ్ కంట్రీస్కి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తామని, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తామని ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేసినప్పటికీ వాళ్ళు దాన్ని నిలబెట్టుకోవట్లేదు. దే ఆర్ నాట్, వాటిని వాళ్ళు నిలబెట్టుకోవట్లేదు. అర్థమవుతుందా? క్లైమేట్ చేంజ్ యాక్షన్కి సంబంధించిన వాళ్ళ ప్రామిసెస్ నిలబెట్టుకోవట్లేదు. The least developed and developing countries should be encouraged to keep the promises they made with financial assistance. మీరు ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పి ఏదైతే ప్రామిసెస్ చేశారో వాటిని నిలబెట్టుకునేలాగా ఎంకరేజ్ చేయాలి అని చెప్పి అంటున్నారు. దిస్ నీడ్స్ టు బి ఎ కలెక్టివ్ ప్రాసెస్ అండ్ ద బెస్ట్ వే ఇస్ త్రూ UNFCCC. క్లైమేట్ చేంజ్కి సంబంధించిన బ్యాటిల్ అనేది కొన్ని ధనిక దేశాలు మాత్రమే నిర్ణయాలు తీసుకునేవి కాదు. ఇది కలెక్టివ్ ప్రాసెస్. అందరూ కలిపి నిర్ణయం తీసుకుని, ఇప్పుడు పేద దేశాలను మీరు ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏమంటారు, మీరు మాకు సహాయం చేయండి, మేము ఒప్పుకుంటాం అంటారు. అప్పుడు ధనిక దేశాలు అకౌంటబుల్ అవుతాయి. ఇంతకుముందు పొల్యూషన్ చేసినంత మీరే కాబట్టి దానికి మీరు పరిహారం చెల్లించండి. యూ హెల్ప్ అస్ విత్ మనీ. ఎస్, దే షుడ్ సపోర్ట్ దీస్ పూర్ కంట్రీస్ విత్ మనీ, దెన్ పూర్ కంట్రీస్ కెన్ కంప్లై. అది కరెక్ట్ అప్రోచ్. లేదంటే మొత్తం డెసిషన్ మేకింగ్ పవర్ అంతా కూడా రిచ్ కంట్రీస్ చేతిలోకి వెళ్ళిపోతుంది. పూర్కి వాళ్ళు ఎటువంటి ప్రామిసెస్ చేయకుండా వాళ్ళు ఏదైతే ఎజెండా అనుకుంటారో అది ఇమీడియట్ గా ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం అనేది కలిగిపోతుంది, విచ్ ఇస్ నాట్ ఫెయిర్. సో UNFCCలో డెసిషన్స్ ఆర్ మేడ్ బై కన్సెన్సస్, ఏకాభిప్రాయంతో చేస్తారు. కానీ UNSCలో 5 దేశాలు డిసైడ్ చేస్తాయి. The UNFCCC should not only make sure that the promises made by member countries, especially powerful ones, in previous conferences are kept, but also expand the scope of discussions to include climate related security issues. UNFCCC ఏం చేయాలి, మెంబర్ కంట్రీస్ ఇంతకుముందు ఏదైతే ప్రామిసెస్ చేశాయో అవన్నీ నిలబెట్టుకునేలాగా చూడాలి. రెండవది, ఈ డిస్కషన్స్ ని క్లైమేట్ రిలేటెడ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా డిస్కస్ చేసేలాగా చేయాలి. ఎవరు చేయాలి? UNFCCC. UNSCలోకి క్లైమేట్ చేంజ్ ని తీసుకెళ్లే బదులు క్లైమేట్ రిలేటెడ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ని UNFCCలోనే మీరు డిస్కస్ చేయండి అని చెప్పి అంటున్నారు. అర్థమైందా? 2 ఆస్పెక్ట్స్, UNFCCC, 3 Cలు, UNSC. దిస్ ఈజ్ ఫర్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్, దిస్ ఈజ్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఇక్కడ మాట్లాడుతుందండి క్లైమేట్ రిలేటెడ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఇందులో పెట్టాలని క్వశ్చన్. హిందూ ఏమంటుందంటే ఇందులో పెట్టండి. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంతే. Let us discuss climate related security aspects in UNFCCC but not in UNSC. దానికి ఇండియా చెప్తున్న పాయింట్స్ ఏంటి? మొత్తం ధనిక కంట్రీల చేతులకు పవర్ వెళ్ళిపోతుంది, వాళ్ళకి వీటో పవర్ ఉంది. రెండోది, దాని యొక్క మ్యాండేట్ ఈ సెక్యూరిటీ, అంతేగాని దాని మ్యాండేట్ వచ్చేసి క్లైమేట్ రిలేటెడ్ ఇష్యూస్ కాదు. ఇవన్నీ ఇండియా యొక్క పాయింట్స్. సో మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది? ఎలా వస్తుంది క్వశ్చన్? దిస్ ఈస్ హౌ ద క్వశ్చన్ కమ్స్. In what way India's negative vote at the UN Security Council on a draft resolution on climate change is justified? Give your views. ఇండియా యొక్క వ్యూని ఎలా జస్టిఫై చేస్తాం? ఎందుకంటే UNSCలో అన్ని ధనిక దేశాలు ఉన్నాయి, వాళ్ళేమో ఆల్రెడీ ఇచ్చిన కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయట్లేదు. UNSC మ్యాండేట్లోకి ఎప్పుడైతే సెక్యూరిటీ ఆస్పెక్ట్స్, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ వెళ్తాయో వాళ్ళు వీటో పవర్ను ఉపయోగించుకుంటారు. మిగిలిన దేశాలకి వాయిస్ పోతుంది. కన్సెన్సస్ మేనర్లో డెసిషన్ తీసుకునే అవకాశం అనేది ఉండదు. అర్థమవుతుందా? సో డెమోక్రాటిక్ మేనర్లో డెసిషన్ మేకింగ్ అనేది జరగదు. అందుకని ఇండియా దేనికి అపోజ్ చేస్తుంది. UNSC యొక్క మ్యాండేట్ అనేది ఎక్స్పాండ్ అవ్వకూడదు. ప్రెసెంట్ వాళ్ళకి ఏవైతే ఇచ్చారో ఆస్పెక్ట్స్ అంతవరకే ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి ఎక్స్పాండెడ్ బియాండ్ దట్ అని ఇండియా యొక్క పాయింట్. ఇది మీరు రాయొచ్చు ఇక్కడ. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బై.